కమర్షియల్ కథకి స్టార్ హీరో ఉంటే చాలు తెలుగులో రికార్డులు క్రియేట్ చేయొచ్చు. కానీ పాన్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే మాత్రం బలమైన కాన్సెప్ట్ ఉండాల్సిందే అంటున్నారు మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు. అందుకే కథలపైన కసరత్తు చేస్తున్నారు మన వాళ్ళు. ప్రభాస్ చేసే ఫౌజీ సినిమా కథ చాలా పెద్దది. రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ తో సాగే కాన్సెప్ట్ ఇది. హనురాగుపుడి దీన్ని చాలా పగడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. స్పిరిట్ లో కాకి కాన్సెప్ట్ తో అసలు సిసలైన పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో చూపిస్తానంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. అల్లు అర్జున్ రాకా కూడా కమర్షియల్ కథ మాత్రమే కాదు, అందులోనూ చాలా విశేషాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ డ్రామాతో పాటు సాగే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఇది. ప్యారలల్ వరల్డ్ కథతో రాకా సినిమా వస్తుంది. రామ్ చరణ్ పెద్ది కూడా కమర్షియల్ కంటే ఊరి కోసం ఒక కుర్రాడు ఏం చేశాడు అనేదే హైలైట్ అంటున్నాడు బుచ్చిబాబు. ఈ కాన్సెప్టే లాంగ్వేజ్ బ్యారియర్స్ ను బద్దలగొట్టి అందరినీ మెప్పిస్తుంది అంటున్నారు. ముఖ్యంగా పెద్దిలో ఢిల్లీ ఎపిసోడ్ గురించి అంతా ఎక్కువగా మాట్లాడతారని నమ్మకంగా ఉన్నారు రామ్ చరణ్, బుచ్చిబాబు. ఎన్టీఆర్ డ్రాగన్ కూడా పైకి కమర్షియల్ కథలా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ మాత్రం చాలా పెద్దది అంటున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇండిపెండెన్స్ కు ముందు నుంచి మొదలు పెట్టాడు. కథ క్లైమాక్స్ కు వచ్చేసరికి దేశభక్తితో ఎండ్ అవుతుందని అంటున్నాడు దర్శకుడు. వారణాసిలో ఖండాలు దాటి జన్మలు దాటేసి ఏళ్లు ప్రయాణించే కథను చెప్తున్నాడు రాజమౌళి. మరి పాన్ ఇండియాను మెప్పించాలంటే ఈ మాత్రం గట్టి కాన్సెప్ట్లు ఉండాల్సిందే అంటున్నారు మన స్టార్ డైరెక్టర్లు, హీరోలు.